చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరు బాగా ఇష్టం అన్నా మీకు హీరోస్? ఇప్పుడున్న జనరేషన్ బన్నీకి బాగా ఇష్టం. బన్నీ అంటే బాగా ఇష్టం? బన్నీకి ఇష్టం. ఓకే. నేను మాట మా చెల్లాయి పిల్లలు అమెరికా నుంచి వచ్చారు, మనవడు అలా వైకుంఠపురంలో షూటింగ్ అవుతాం. నేను వెళ్ళా, చిరుక్కున్నారు రండి, ఏంటి చిట్టుబాబు గారు రండి రండి కూర్చోండి. మా చెల్లాయి మనవాడు ఫోటో దిగుతారు. బన్నీ ఆ రౌండ్ ట్రయల్ స్టార్ట్ అవుతాను, ఒక 5 నిమిషాలు. చిరుక్కమ్మ గారు కూర్చోబెట్టుకుని పిల్లలకి కూల్ డ్రింక్స్ అనేది చెప్పించి ఆ స్టార్ట్ అయ్యింది. వచ్చాడు ఎవరు, బన్నీ. నమస్తే అన్నాడు. నమస్తే. ఇక మా చెల్లాయి మనవాళ్ళు వచ్చారు. ఫోటో ఈ బ్లడ్ ఏంది, షర్ట్ మార్చుకొస్తాను అన్నాడు. త్రివిక్రమ్ అన్నాడు. చిట్టుబాబు తెలుసు కదా, ఆయన తెలియపోయాడు. మీ తాతగారితో ఎన్ని సినిమాలు చేశాడు అడుగు, ఎన్ని చేశారు? ఒక 20. ఏంటి బాబు ఇదే సెట్టు, ఇదే షూటింగ్లు మేవి. రాజుబాబు రామలింగ గారు ఉన్నారంటే సెట్లో నవ్వులు నవ్వులు నవ్వులు, పిచ్చ జోకులు. ఒక జోక్ చెప్పండి. బన్నీయా? నానా ఏంటి సార్ వెధవా, ఏంటి ఏంటి ఆ అమ్మాయి చాలా బాగుంది నానా. బాగుంటే ఏం చేయమంటావు నానా? అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాను. అమ్మాయిని ముద్దు పెట్టుకుంటూ గొడవలేవు నాన్న, ముద్దు పెట్టుకోవాలా? ముద్దు పెట్టుకుంటూ గొడవలు అవుతాయా బాబు అనేవాడు. ఆయన ఇలా చెప్పారు. కింద పడిపోయి నవ్వి ఎక్కి ఏడ్చేశాడు. ఇవాళ చెట్లో మా తాతగారిని చూసుకున్నా, రాజబాబు గారిని చూసుకున్నా. ఇక్కడ భోజనం చేశాడు. త్రివిక్రమ్ మాది బ్రాహ్మణ క్యారేజ్ భోజనం చేయొచ్చు కాదు అది ఫోటో ఇచ్చాడు. నాకు మీతో ఫోటో కావాలి, నాకు మీతో ఫోటో నాకు కావాలి నా ఫోన్లో. బండి ఒకసారి రావాలి, నేను రమాప్రభు ఏదో ఫంక్షన్కి వెళ్ళాం. కోడిరామేశ్వర అమ్మాయిలో పెళ్ళి. సంస్కారం. బన్నీ కొంతమంది అతన్ని వేరే విధంగా అంటము, ట్రోల్ చేయటం తప్పితే తనని వ్యక్తిగతంగా జెమ్ అతను అలా కాదు. అసలు ఈ ప్రపంచం సృష్టి చిన్న సీక్రెట్. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే నీకు కరెక్ట్, నీకు బాగుంటా. నేను నిన్ను అర్థం చేసుకో బాగుంటా. అర్థం చేసుకోక ఇది కరెక్ట్ కాదనుకుంటా. ప్రతి వాళ్ళు ఒక వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ పక్కన పెట్టే వాడు మంచి తీసుకో, ఆటోమేటిక్ మంచాడు. ఇప్పుడు నాకు వేషం ఇవ్వక్కర్లేదు, నేను సెట్కి వెళ్తా సరదాగా, ఒక మాట కలుపుదాం వెళ్తాను. నేను ఎలా ఉన్నాను చూపించడం కోసం. వేషం కోసం వస్తున్నాడా అనుకుంటారని భయం. ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ కూడా నేను ఎలా ఉన్నాను నీ జనానికి తెలియాలి కదా. 80 ఏళ్ళు మంచం మీద కాఫీ కాఫీ కొంచెం పడుకొని కాసేపు వస్తాను, కొంచెం కాఫీ లేకపోతే ఓ ఇడ్లీ అలా ఉండి ఏజ్ ఇది ఇలా ఉన్నా కదా. అవును, గ్రేట్. నేను ఎలా ఉన్నాను జనానికి తెలియాలి. అందరు నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చూస్తారు ఈ ఇంటర్వ్యూ అంతా. లైఫ్ అందరికీ మనం ఏంటంటే ప్రతి వాళ్ళు మంచి ఇక్కడ మనం అర్థం చేసుకోవడం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను ఎప్పుడో గరిగిపాట అని చెప్పాడు, నీకు కష్టం, నాకు కష్టాలున్నాయి, నాకు అప్పులున్నాయి అని బాధపడి కంట నీ ఖర్చులు తగ్గించుకో, అప్పులు తీర్చుకో. ఈ అప్పులు ఉన్నాయి కదా అని బాధపడి మళ్ళీ తాగి ఖర్చు పెట్టుకోవడం, అది కూడా అప్పు అవుతుంది. అలాగే మనిషిని అర్థం చేసుకుంటే ఏం లేదు, ఒకటే అర్థం చేసుకోవాలి, ఇట్ ఈజ్ టెంపరీ. 80 అయినా 90 అయినా 100 అయినా 101 అయినా పోయే టైం వస్తే పోతాం. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి అన్న, ఇంత లైఫ్ని చూశారు కాబట్టి జీవితం అంటే ఏమని చెప్తారు అసలు ఒక మాటలో? జీవితం ఒక మాయ, ఇది ఒక సినిమా, ఇది ఒక కళ. ఈ కళ అయిపోగం లేదు. నాకు మహారాజు వేషం ఇచ్చాడు. మహారాజు వేషం వేసావు, కిటీం పెట్టావు, ఇలా కూర్చున్నా, రాజాది రాజా రాజు మాట్లాడ్డా, నేనే మహారాజా అన్నా. అయిపోయింది, కట్ అన్నారు. ఈ వేషం అయిపోయాక ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ నా డ్రెస్ వేసుకోవాలా, లేకపోతే కిరీటంతో వెళ్ళామనుకో పిచ్చి కుక్కలు కలుస్తాయి. ఇది టెంపరీ, ఇది వేషం, ఇది జీవితం, ఇదే జీవితం. ఇది టెంపరీ అనుకుంటే అంతా స్వర్గమే. సూపర్ అన్న, చాలా రోజులకి ఒక మంచి ఇంటర్వ్యూ.
ఇన్ని విశేషాలు మిమ్మల్ని చూస్తుంటే 2 గంటలు కాదు, ఒక 20 గంటలైనా వస్తూనే ఉంటుంది. మనం డెఫినెట్ గా పార్ట్ 2 చేద్దాం. ఆడియన్స్ ఇదంతా విన్న తర్వాత నచ్చింది, మాకు పార్ట్ 2 కావాలంటే ఇంకా చాలా మంచి మంచి విశేషాలు చిట్టన్న ద్వారా మళ్ళీ. ఇంకోటి రా సార్ అన్న, నా తమ్ముడు 2 ఏళ్ళ నుంచి అడుగుతుంటే ఏంటి చిట్టన్న ఇవ్వట్లేదు, చిట్టన్న ఇవ్వట్లేదు ఏంటి, నేను కూడా ఏదో నిజంగా వంక పెట్టను, నాకు ఏదో అరటకం వచ్చింది. ఇవాళ లేదు, నా తమ్ముడికి నేను ఇంటర్వ్యూ కరెక్ట్గా 10 గంటలకు ఉండమన్నావు, ఉంటానన్న. కాదు 11 గంటలు చాలా, 11 గంటలు కరెక్ట్గా ఉండాలి. నా తమ్ముడు ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యాక చాలన్నా మంచి ఇంటర్వ్యూ చేశా, మంచిగా నాకు బాగుంది, నచ్చిందన్నా. చూసావా, నచ్చింది కాదు పార్ట్ 2 కూడా చేస్తాను చెప్తున్నా, డెఫినెట్గా చేస్తా. ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, నన్ను 2 ఏళ్ళు లేట్ అయ్యాను చూసా, ఆ కేసు కొట్టేసినట్టు అయింది. థ్యాంక్ యూ. సూపర్ అన్న, థ్యాంక్ యూ. ఇలానే ఆరోగ్యంగా సంతోషంగా మనవాళ్ళతో పిల్లలతో అందరూ బాగుండాలని కోరుకునే మనిషి కాబట్టి మీరు బాగుండాలని ఆ బాబాని మేము కోరుకుంటున్నాం. అందుకనే నేను కూడా నేను బాగుండాలని అనుకోకుండా నాకున్నారు, నాకు జూనియర్స్ ఎవరెవరో వస్తున్నారు, వాళ్ళు బాగుండాలి. అస్తమానం మేమేమి వేయకూడదు. ఇవాళ ఈ 56 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉండి ఇంకా మొన్న నేను కూడా నీకు రీసెంట్గా చూసుకోలేదు, ప్రేమ ఎంత మధురలో చేశా సీరియల్లో. ఇప్పుడు నేను వేషం వేయడానికి రెడీ, కానీ సినిమా ఇండస్ట్రీ ఎందుకో తెలియదు. నువ్వు చూస్తున్నాక హెల్తీగా ఉన్నాక నాకు తగ్గట్టు వేషం ఇవ్వచ్చుగా. పూర్వం లేదు, ఒక ఆర్టిస్ట్ 10 పిక్చర్లు చేస్తే ఆటోమేటిక్ ఆ చిట్టుబాబు బాగా చేశాడు పిలవన్నాను వాడు. ఇప్పుడు ఏంటి, కామెడీకి ఇంపార్టెన్స్ లేదు, ఆర్టిస్ట్కి ఇంపార్టెంట్ లేదు, ఎవడో ఉంటుంది వాళ్ళు అయిపోతాడు. నేను ఇంకా చేయగలను, కానీ వేషాలు రాకపోయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. నాళ్ళు 56 సంవత్సరాలు వేషాలు, ఇన్ని వేషాలు, 703 తెలుగు, 4 హిందీ, 2 మలయాళం, తమిళ్, ఇన్ని వేషాలు చూసి ఇప్పటిదాకా ఆదరించిన ప్రేక్షక మహాశయులకి, నిజంగా ఆ వేషాలు ఇచ్చిన ప్రొడ్యూసర్లకి, చేయించిన డైరెక్టర్లకి, అందరికీ, ఆడియన్స్కి, అందరికీ నిజంగా మళ్ళీ ఈ సుమన్ టీవీ ప్రేక్షకులకి పదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సాయిరామ్, ధన్యవాదాలు. సాయిరామ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాకు ఒక కోరిక, ఈ ఫస్ట్ ఇంటర్వ్యూ కనుక నీకు చెప్తున్నా, నువ్వు ఒక ఇలాగా టీవీల్లో ఒక సొంతంగా ఇది పెట్టుకున్నా ఏం చేసినా, నా తమ్ముడు ఒక డైరెక్టర్ కావాలని నా ఇష్టమైన కోరిక. నీకు నువ్వు డైరెక్ట్ చేస్తానని చెప్పు, నీకు సబ్జెక్టు విన్నాక లేదు అన్నా, ఇది ఎవరికి చెప్పుకో, నాకే ఇయ్యి అంటావు. అలా సబ్జెక్ట్ తయారు చేశా. రూపాయి నీ విలువెంత టైటిల్. టేక్ ఇట్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.